చిట్టి కథల పెట్టెకు స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ రుజువు. సుబ్బరాజుది కొబ్బరికాయల వ్యాపారం. ఆ ఊర్లో ఒకే ఒక దుకాణం ఉండటం వలన సుబ్బరాజు వ్యాపారానికి తిరుగు లేకుండా పోయింది. లాభాలు తగ్గుతున్నప్పుడల్లా కొత్త కొత్త చిట్కాలు ఉపయోగిస్తూ తన వ్యాపారానికి డోకా లేకుండా చూసుకునేవాడు. వ్యాపారంలో తనకు తోడుగా కొడుకు సోమరాజును ఉంచుతూ తర్ఫీదు ఇవ్వటం ప్రారంభించాడు. సోమరాజు కూడా తండ్రికి చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఒకరోజు చౌకగా వస్తున్నాయని 2000 కొబ్బరికాయలు ఒక్కసారిగా కొనేశాడు సుబ్బరాజు. అది చూసిన సోమరాజు, నాన్నగారు, ఇవి మంచి రోజులు కావు. ఈ నెలలో పూజలు వ్రతాలకు ముహూర్తాలు కూడా లేవు. అమ్మకంలో ఆలస్యమైతే నిల్వ వలన కుళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఇలా అయితే నష్టాల్లో కూరుకుపోతామేమో అని అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సుబ్బరాజు నవ్వుకుంటూ, తెలివి ఉండాలి కానీ ఈ కొబ్బరికాయలన్నీ ఒక్కరోజే అమ్మకం చేయగలను. అందుకు ఒక చిట్కా కూడా ఆలోచించి ఉంచుకున్నాను అన్నాడు. ఇంతలో దుకాణానికి సుగుణ అనే ఇల్లాలు వచ్చింది. కొబ్బరికాయ ఒకటి కావాలి అని అడిగింది. సుబ్బరాజుకు సుగుణ అంతకు ముందే పరిచయం ఉండటంతో, ఒక కొబ్బరికాయ దేనికమ్మా తీసుకెళ్తున్నావు అని అడిగాడు. ఇంటికి చుట్టాలు వచ్చారు, పాయసంలో కొబ్బరికూర వేసేందుకు సమాధానమిచ్చింది సుగుణ. నీకీ విషయం తెలియదా అంటూ సాగదీశాడు సుబ్బరాజు. ఏ విషయం ఆతృతగా అడిగింది సుగుణ. దిష్టి కొబ్బరికాయల పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు. ఏమిటా పూజ ఆశ్చర్యపోతూ అడిగింది సుగుణ. ప్రతి ఇల్లాలు ఇంటి యజమానికి 3 కొబ్బరికాయలతో దిష్టి తీసి ఇంటి ముందు కొట్టాలి. అలా చేయకపోతే ఇంటి యజమానికి ప్రమాదం అంటూ పూజ విషయం చెప్పాడు సుబ్బరాజు. ఎవరు చెప్పారు అడిగింది సుగుణ. పొరుగురి జ్యోతిష్కుడు చెప్పాడు. వాళ్ళ ఊరు వారంతా ఈ పూజ చేసి సుఖంగా ఉన్నారు. ఇంతవరకు నీ చెవిన పడలేదా అడిగాడు సుబ్బరాజు. నాకు తెలియదు అమాయకంగా అంది సుగుణ. గ్రహదోష పరిహారార్థం ఈరోజే ఈ పూజ చెయ్యి. నీ కుటుంబానికి మంచిది. నీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ పూజ గురించి చెప్పు. మనం బాగుంటేనే ఊరు బాగుంటుంది అన్నాడు సుబ్బరాజు. దానితో సుగుణకు ఒళ్ళు జలధరించింది. భయంతో 3 కొబ్బరికాయలు అడిగి డబ్బులు చెల్లించి వెళ్ళిపోయింది. ఈ పూజ గురించి పొరుగురు జ్యోతిష్కుడు ఎప్పుడు చెప్పాడు నాన్న అని అడిగాడు సోమరాజు. అదేరా చిట్కా అంటే. మనుషులు మూఢనమ్మకాలకు బానిసలు. నేను వేసిన ఎత్తితో అందరూ చిత్తి కావాల్సిందే. చూడు, ఇక పెరుగుతుంది కొబ్బరికాయల అమ్మకాల జోరు అనుకుంటూ గర్వంగా చెప్పాడు సుబ్బరాజు. మూఢనమ్మకాలను ప్రోత్సహించడం తప్పు కదా అడిగాడు సోమరాజు. అందరికీ ఇది మూఢనమ్మకమైతే నాకు మాత్రం వ్యాపార రహస్యం అంటూ సమర్థించుకున్నాడు సుబ్బరాజు. సుబ్బరాజు అనుకున్నట్టే సుగుణ ద్వారా ఈ పూజా విషయం ఊరంతా పాకింది. సాయంత్రం లోపే కొబ్బరికాయలన్నీ అమ్మేశాడు. లాభంగా వచ్చిన 2000 వరహాలను చూసి మురిసిపోయాడు. దుకాణం మూసి తండ్రి కొడుకులిద్దరూ ఇంటికి వచ్చారు. ఎదురుగా సుబ్బరాజు భార్య సుమతి వచ్చి, కొబ్బరికాయలు తెచ్చారా, దిష్టి పూజ చెయ్యాలి అంటూ ఆతృతగా అడిగింది. కాయలన్నీ అమ్ముడుపోయాయి. లాభం 2000 వరహాలు మాత్రం తెచ్చాను నవ్వుకుంటూ చెప్పాడు సుబ్బరాజు. లాభం సంగతి దేవుడెరుగు. మీరు చల్లగా ఉంటే అదే నాకు 10,000 అంటూ తాయెత్తును సుబ్బరాజు చేతికి కట్టింది సుమతి. ఈ తాయెత్తు ఎక్కడిది అని అడిగాడు సుబ్బరాజు. మీకు తెలియదా? గ్రహదోష ఫలితంగా ఇంటి యజమానికి ప్రమాదం కలుగుతుందని ఊరంతా చెప్పుకుంటున్నారు. మన అదృష్టం బాగుండి ఒక జ్యోతిష్కుడు ఇంటికి వచ్చాడు. 10,000 వరహాలు ఇచ్చి ఈ తాయెత్తు కొన్నాను. దీనివలన మీకు ఎటువంటి ప్రమాదం ఉండదని చెప్పాడు అన్నది సుమతి. సుబ్బరాజు కోపంతో ఊగిపోయాడు. తాయెత్తు ఎవరు కొనమన్నారు? అవన్నీ వట్టి మూఢనమ్మకాలే. తాయెత్తు గురించి అంత డబ్బు ఎందుకు తగలేశావు అంటూ భార్యపై విరుచుకుపడ్డాడు. నాన్నగారు, ఇందులో అమ్మ తప్పేం లేదు. మూఢనమ్మకాలను ఆచరించడం ఎంత తప్పో ప్రోత్సహించడం కూడా అంతే తప్పు. మీరు చిట్కా పేరున లేవదీసిన పుకారు 2000 వరహాలు లాభం తెచ్చిపెట్టింది. అదే పుకారును అవకాశంగా మలుచుకుని జ్యోతిష్కుడు అమ్మ దగ్గర 10,000 వరహాలు తీసుకుని తాయెత్తును అంటగట్టాడు. మీ పుకారే లేకపోతే 10,000 వరహాలు నష్టం వచ్చేది కాదు అంటూ తండ్రిని నిలదీశాడు సోమరాజు. ఈ పుకారు లేవదీసింది తమరా అంటూ కోపంగా చూసింది సుమతి. తన స్వార్థం కోసం చేసిన పని తప్పని రుజువైనందుకు సిగ్గుతో తల వంచుకున్నాడు సుబ్బరాజు. ఇక తర్వాత మనం చెప్పుకోబోయే కథ ఇంకా నయం. ఒకనాడు ఒక రైతు తన జమీందారు గారిని చూడబోతూ తన భార్యతో, ఏమే,
జమీందారు గారికి వెలగకాయలు ఇస్తాను, ఒక బుట్టెడు కట్టి ఇయ్యి అన్నాడు. ఆయనకు వెలగకాయలెందుకు, అత్తిపళ్ళు బాగా కాసాయి, తీసుకుపోయి ఇస్తే తింటాడు అని రైతు భార్య ఒక బుట్ట నిండా అత్తిపళ్ళు పెట్టి భర్తకు ఇచ్చింది. రైతు జమీందారు గారి దర్శనం చేసుకోవటానికి వెళ్ళేసరికి జమీందారు గారు వరండాలో కుర్చీ వేసుకుని కూర్చుని ఉన్నారు. అత్తిపళ్ళ బుట్టను జమీందారు గారి పక్కనే పెట్టి రైతు చేతులు కట్టుకుని ఎదురుగా నిలబడ్డాడు. జమీందారు బుట్టపై మూత తీసి అత్తిపళ్ళు చూస్తూ ఉండగా హఠాత్తుగా ఆయన మనవడు వచ్చి ఒక పండు తీసి గురిగా రైతు తల మీద పడేటట్టు విసిరాడు. అత్తిపండు తలపైన పడగానే రైతు ఇంకా నయం అనటం జమీందారు గారికి ఆశ్చర్యం కలిగించింది. ఈ అల్లరివాడు నిన్ను అత్తిపండుతో కొడుతూ ఉంటే నువ్వు ఇంకా నయం అంటావెందుకు అని జమీందారు రైతును అడిగాడు. నేను అసలు తమకు వెలగకాయలు తెచ్చి పెడదాం అనుకున్నాను. పుణ్యాత్మరాలు నా భార్య వెలగకాయలు వద్దని అత్తిపళ్ళు కట్టి ఇచ్చింది. అదృష్టవంతుణ్ణి కదా అన్నాడు రైతు. ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.